హలో ఫ్రెండ్స్, ఐఎమ్ సుజీ. ఈరోజండి నోయిడాలో ఉన్న జగన్నాథ స్వామి ఆలయానికి వెళ్తున్నాము. మీరు కూడా రండి, దర్శనం చేసుకుందరు కానీ. ఓకే. జగన్నాథ స్వామి ఆలయం అండి, మెయిన్ ఆలయం వచ్చేసరికి పూరిలో ఉందండి. ఇప్పుడు దాదాపు అన్ని స్టేట్స్లో ఈ ఆలయాలు పెట్టారనమాట. ఇప్పుడు ఇది నోయిడాలోను ఢిల్లీలో కూడా చాలా పెద్ద పెద్దవి ఉన్నాయి. నోయిడాలో అయితే జస్ట్ ఇప్పుడు కన్స్ట్రక్షన్ ఫినిష్ అయింది, ఇప్పుడే స్టార్ట్ అయిందండి. గుడి కూడా చాలా బాగుంటుంది. అయితే నేను చిన్న స్టోరీ చెప్తాను ఈ జగన్నాథ స్వామి గురించి. ఒకప్పుడు ఒక రాజుకి ఈయన కలలో కనిపించి జగన్నాథ స్వామి తను చెప్తాడనమాట, నేను మీ ఇంటి ముందు ఒక వృక్ష రూపంలో ఉన్నాను, ఆ వృక్షాన్ని కట్ చేసి దానిలో ఉన్న చెక్కతో మమ్మల్ని తయారు చేయమని ఆయన చెప్తాడనమాట. అది దైవిక కళ అనమాట. అయితే ఆయన ఏం చేస్తాడంటే, తర్వాత ఆయనకు అర్థం కాలేదు ఏ చెట్టులో ఏది ఉంది అనేది. అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే, చాలామంది వేద పండితులందరినీ పిలిపించి చెట్టు ఏదో కనుక్కోమంటే తీరా చూస్తే అది ఒక చెట్టు కనిపించిందండి. అది ఏమి చెట్టు కాదండి, అది వేప చెట్టు అనమాట. వేప చెట్టులో అంత మహత్యం ఉందో చూడండి. అప్పుడు ఆ రాజు ఆ చెట్టును చెక్కించి, చెట్టు కూడానండి ప్రతి ఒక్క వేప చెట్టు కాదు, అది ప్రత్యేకమైన వేప చెట్టు అనమాట. అందులో కొన్ని ఏదో గుర్తులు ఉంటాయి అంట. అది మామూలుగా వాళ్ళ ఆ పురాణంలో రాసి ఉంది. అది ఆ గుర్తులు ఉన్న ప్రకారంగానే ఆ చెట్టును కొట్టించి ఆ రాజు అవి 3 విగ్రహాలు తయారు చేయించి అక్కడ విగ్రహ ప్రతిష్ఠ చేస్తాడనమాట, గుడి కట్టించి. ఇప్పుడు నోయిడాలో ఉన్న సెక్టర్ 121లో వాళ్ళు గుడి కట్టారనమాట. చూద్దాం పదండి, నేను ఇంకా మరికొన్ని విషయాలు ముందు చెప్తాను. చూడండి, ఫైనల్గా మనం గుడి దగ్గరికి అయితే వచ్చామండి. అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో, అంత గుడి అంతా వైట్ కలర్లో ఉందన్నమాట. మిల్కీ వైట్లో ఎంతో అద్భుతంగా ఉందండి. ఇది ఇంకా కన్స్ట్రక్షన్ అవుతుంది. యాక్చువల్గా ఏంటంటే మొత్తం గుడి అంతా ఎక్కువ జనం వచ్చిన తర్వాత వీళ్ళైతే మనకి వీడియో అలౌ చేయరు. చూడండి, గుడి పైన అంతా విగ్రహాలు బట్టలు కట్టి పెట్టారు. వైట్ మీద బ్లాక్ విగ్రహాలతో ఎంతో అద్భుతంగా కనిపిస్తుందో చూడండి. నేను పర్మిషన్ తీసుకుని వీడియో చేస్తున్నాను. ఇక్కడ పూలాళ్ళు ఇక్కడండి బంతిపూలే పెడతారు దేవుళ్ళకి, మనమైతే పెట్టాము. కాకపోతే ఆప్షన్ లేదు కాబట్టి ఇంక ఇదే తీసుకుంటారు. ఇంక ఇక్కడ పనులు జరుగుతున్నాయి అన్నమాట. అంతా క్లీనింగ్, ఇదంతా పాలిషింగ్ చేస్తున్నారు ఇక్కడ వాళ్ళైతే. లోపలికి అయితేనండి మా విగ్రహాలు అనేది మట్టితో కానీ, లోహంతో కానీ, రాతితో కానీ చేస్తారనమాట. ఈ ఒక్క జగన్నాథ స్వామి విగ్రహం ఒకటే చెక్కతో తయారు చేస్తారనమాట. నిజానికి వేదాలలో ఈ జగన్నాథ స్వామి ప్రస్తావన అయితే తక్కువే అని చెప్పాలండి. కాకపోతే కొన్ని ఒరియా రచనలో 9వ అవతారమైన మనమేం బుద్ధావతారం 9వ అవతారం అంటాము, కానీ ఒరియా వాళ్ళు వచ్చేసరికి 9వ అవతారం జగన్నాథ స్వామి అవతారం అని అంటారనమాట. చూడండి, స్వామివారి దర్శనం చేసుకోండి. నిజంగా మీరు ఏదనుకున్నా కూడా మీ కోరికలు నెరవేరుతాయని చెప్పి ఇక్కడ వాళ్ళు అంటూ ఉంటారనమాట. గుడి చుట్టూ కూడా ఎంత అద్భుతంగా ఉందో చూడండి. పాలరాయండి అసలు పైనంతా కూడా వైట్ పెయింట్తో వేస్తుందనమాట. ఈ పక్కన కూడా గుళ్ళు ఉన్నాయి, అమ్మవారి గుళ్ళు 2. అసలు చూడటానికి నిజంగా 2 కళ్ళు చాలటలేదు, అంత బ్యూటిఫుల్గా ఉందన్నమాట. అసలు జగన్నాథుడు అంటే ఏంటండి, జగత్తు ప్రపంచంకి నాథుడు అని అర్థమండి. ఈ స్వామిని ఎక్కువగా హిందువులు, బౌద్ధులు కూడా పూజిస్తారు. అయితే మన ఇండియాలో ఒరిస్సా, ఛత్తీస్గఢ్, బెంగాల్, జార్ఖండ్, బీహార్, గుజరాత్, అస్సాం, మణిపూర్, త్రిపుర అండ్ బంగ్లాదేశ్లో హిందువులు ఎక్కువగా ఈయన్ని పూజిస్తూ ఉంటారనమాట. జగన్నాథ స్వామినండి విష్ణుమూర్తి గాను, విష్ణు అవతారమైన కృష్ణుడు గాను మన భక్తులు పూజిస్తారండి ఈయన్ని. అయితే ఇక్కడ వచ్చేసరికి 3 విగ్రహాలు, ఆయన అన్నగారు బలభద్రుడు, చెల్లెలు సుభద్రతో కలిసి ఆయన విగ్రహాలు ఉంటాయన్నమాట. వీళ్ళ ముగ్గురు కూడా రథయాత్రలో పాల్గొంటారన్నమాట. చాలా అద్భుతంగా ప్రతి సంవత్సరం రథయాత్రలు జరుగుతాయి. ఇదిగో చూడండి, అమ్మవారు లక్ష్మీ అమ్మవారు అనమాట. ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఈ గుడినండి 10,000 స్క్వేర్ ఫీట్స్ ఏరియాలో కట్టారండి. ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఇది దాదాపు 2010లో భూమి పూజ చేశారన్నమాట. 13కి వచ్చేసరికి ఇనాగ్రేట్ చేశారు. ఇప్పుడైతే గుడి స్టార్ట్ అయిందండి. ఇప్పుడే భక్తులు మెల్లిమెల్లిగా, చాలామందికి అయితే తెలియదండి ఈ గుడి ఉందని. హిడెన్ టెంపుల్ అనమాట, హిడెన్ డైమండ్ టెంపుల్ అనొచ్చు. ఎంతో అద్భుతంగా ఉంది. ఈ మధ్య లాస్ట్ ఇయర్ అయితే మాత్రం రథయాత్ర చాలా బాగా చేశారు. ఒరిస్సా వాళ్ళు ఇక్కడ ఎక్కువగా ఉన్నారు నోయిడాలో. అయితే మాకు కూడా ఇది లేట్గా తెలుసు. మేము జస్ట్ వెళ్తూ ఉంటే ఆన్ ద వేలో కనిపించిందనమాట. ఈరోజు మేము ప్రత్యేకంగా గుడి దర్శనం చేసుకుందామని వచ్చాము. ఇదిగో చూడండి, ఈయన నరసింహస్వామి మూర్తి అనమాట. అసలు అన్నిటికన్నా నాకు చాలా చాలా నచ్చింది ఏంటంటే, తెల్లటి గుడిలో పైన
నల్లటి విగ్రహాలతో ఎంత అద్భుతంగా ఉందో, అది చాలా చాలా బాగుందండి చూడటానికి. ఇంకోటి ఏంటో తెలుసా అండి స్పెషల్, ఈ దేవుణ్ణండి ప్రతి సంవత్సరం విగ్రహాలు మారుస్తూ ఉంటారనమాట. అయితే ఆ విగ్రహాలనండి వీళ్ళు ఇదనమాట పక్కనే, అంటే గార్డెన్ ఇక్కడెక్కడ చేస్తారనేది నాకు తెలియదు. జనరల్గా పూరీలో ఏంటంటే పక్క గార్డెన్లో పాతి పెడతారండి. అవే అంటే ఆ చెక్కని, ఈ బొమ్మల్ని పాతి పెట్టి మళ్ళీ కొత్త బొమ్మలు తయారు చేసి అలా ప్రతి సంవత్సరం కూడా బొమ్మలు మారుతూ ఉంటాయి అన్నమాట. ఇది చాలా వింతగాను చాలా అద్భుతంగాను ఉందండి. చూడండి ఇవన్నీ కూడా ఎంత అద్భుతంగా ఉన్నాయో, అన్ని విష్ణుమూర్తి రూపాల్లో ఉన్న విగ్రహాలేనండి. ఇక్కడికి వచ్చేసరికి ఇది కూడా అమ్మవారే అనమాట. అమ్మవారిది ఆంజనేయ స్వామిది ఉంది, ఇంకా వేరే దేవుళ్ళు లేదు, లక్ష్మీ అమ్మవారండి. ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఇక్కడ అన్నీ కూడా చెక్కలతో తయారు చేసిన బొమ్మలేనండి. మరి ఈ అమ్మవారు చెక్కతో చేశారా లేదా అనేది నాకు వివరం తెలియదు. ఇక్కడ వచ్చేసరికి చిన్న చిన్న విగ్రహాలు, ఇదిగో ఆంజనేయ స్వామి అండి. ఇక్కడ ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. ఎంత నిజంగా చాలా ఆనందంగా అనిపించింది ఇక్కడికి రాగానే మాకు. మనం ఏ గుడికైనా వెళ్ళినా చూడండి, అమ్మవారి గుడి అని కానీ లేకపోతే ఇద్దరు దంపతుల గుడి కానీ ఉంటుందన్నమాట. ఈ ఒక్క గుడి మాత్రం జగన్నాథ స్వామి తన అన్నగారు బలభద్రుడు, చెల్లెలు సుభద్రతో ఉన్న గుడి అండి ఇది. అన్నా చెల్లెలతో గుడిలో ఆయనకి పూజలు జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. చూడండి, దర్శనం చేసుకోండి. గుడి చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా కూడా అంటే మనకి సాటిస్ఫాక్షన్ ఉండలేదన్నమాట. అసలు అంత అద్భుతంగా అనిపించింది. ఇప్పుడు మనం కిందకి వెళ్దాము. కిందకి వెళ్ళిన తర్వాత కింద ఏముందో చూద్దాం పదండి. ఇక్కడండి గుడి ఎదురుగా వాళ్ళు వేసిన ముగ్గు చూపిస్తాను చూడండి. చాలా పెద్ద ముగ్గు వేసారనమాట. అయితే నాకు వీడియో తీస్తుంటే అసలు చాలా చాలా ఆనందంగా అనిపించింది. నేను రిపీట్గా తీసాను అనమాట వీడియోని. చాలా వరకు అయితే కట్ చేశాను, డబుల్ అయినాయి అని. పూజ కూడా బాగా జరిగింది. ఇదిగో చూడండి ఎంత పెద్ద ముగ్గు వేశారో. వీళ్ళు ఆల్రెడీ ఏ సెట్ పెట్టారు పెయింట్తో కూడా. ఈ పక్కనేనండి ఒక షాప్ ఉందన్నమాట. ఆ షాప్లో ఇది గుడికి సంబంధించిన షాప్ అనమాట. ఏమేమి ఉంటాయి అనేది చూద్దాం పదండి. ఇక్కడండి దేవుడికి సంబంధించిన సామాన్ ఎక్కువగా ఉన్నాయి. లోపల ఒక ఆమె కూర్చుంది, ఆమెతో మాట్లాడి ఆమె వివరాలు అడుగుదాం పదండి. నమస్తే. अच्छा यहाँ ये जो मंदिर है ना, कितने साल हो गए यहाँ बन के? मंदिर को रिसेंटली 5 मंथ्स में बने हुए, उस सालों पहले मंदिर यहाँ पे थे। अच्छा, ओपन हुआ 5 महीने से। अच्छा, यहाँ क्या क्या आप लोग सेल करते हैं शॉप में? हम अपने शॉप पे सारे ऑर्गेनिक फ्रूट्स, ऑर्गेनिक अगरबत्तियाँ और हम कपड़े करते हैं हैंडलूम के और पट्टचित्र के। हम नॉर्मली हम अपने उड़ीसा के ट्रेडिशनल को हम यहाँ पे लेकर आए हैं। ओके। पीपली आर्ट करते हैं, टॉयज है, टीक वुड के हमारे पास मूर्तियाँ हैं और हर एक चीज़ है हमारे पास उड़ीसा। अच्छा ठीक है, आज हम भी देखते क्या क्या चीज़ें हमें भी షాపింగ్ करनी है. ఓకే, థ్యాంక్ యూ. చూడండి ఇక్కడ వచ్చేసరికి టీక్ విగ్రహాలండి. ఏనుగులు, వినాయకుడి విగ్రహాలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో. చాలా ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి అన్నమాట ఇక్కడ. ఇవన్నీ కూడా ఆర్గానిక్తో అన్నమాట. మన కిచెన్లో కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా ఉన్నాయి. కొంచెం డిఫరెంట్గా ఉంటాయండి. మన వరిసా వాళ్ళ చూడండి బుట్టలు కానీ కలర్ఫుల్ ఐటమ్స్, గాజు ఐటమ్ మీద వాళ్ళు ఇలా కలర్స్ వేశారు. అన్నీ ఎక్కువగా ఏంటంటే వీళ్ళు చెక్క ఐటమ్స్ ఎక్కువగా అమ్ముతూ ఉంటారనమాట. ఇగో చూడండి ఇవన్నీ ట్రెడిషనల్ చీరలు అనమాట. అచ్చా, ఆ చెక్క విగ్రహాలండి. వినాయకుడి విగ్రహం వచ్చేసరికి 50,000 నుంచి 75,000 చెప్తున్నారండి. చాలా ఖరీదు ఎక్కువగా ఉంది, కానీ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. మరి ఎలా ఉందండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ కూడా చేయండి. అండ్ నేను ఫ్యూచర్లో మంచి బ్యూటిఫుల్ వీడియోస్ పెట్టబోతున్నాను, తప్పనిసరిగా చూడండి. ఓకే, థ్యాంక్ యూ అండ్ బాయ్.